హాయ్ మామ, నేను మీ ఛానల్ మామ. వెల్కమ్ టు మై ఛానల్. భయ్యా, ఈ రోజు భైరవ మూవీ అయితే చూడడం జరిగింది. ఇది మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు నారా రోహిత్ ఈ ముగ్గురు కలిసి నటించినటువంటి మా తమిళ్ మూవీ అయినటువంటి గరుడ యొక్క రీమేక్చర్. సో దీన్ని డైరెక్షన్ చేసింది విజయ్ కనకమేడల అని. ఆయన ఇది వరకు నాంది అనే ఫిలిం తో మనందరికి సుపరిచితులే. ఆయన డైరెక్షన్ తెరకెక్కించిన ఈ మూవీ యొక్క రివ్యూ తెలుసుకోక ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ముందుగా స్టోరీ విషయానికి వస్తే, వారాహి అమ్మవారు అని చెప్పేసి ఒక గుడి ఉంటుంది. ఆ గుడికి సంబంధించిన మాన్యము 75 ఎకరాలు ఉంటుంది. దాన్ని కొట్టేయాలని చెప్పేసి ఒక మినిస్టర్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆయన బారి నుంచి ఈ గుడిని వీళ్ళు ముగ్గురు రక్షించారా లేదా, అసలు వీళ్ళ ఈ ప్రాణ స్నేహితులైనటువంటి మంచు మనోజ్ మరియు నారా రోహిత్ గారు శత్రువులుగా ఎందుకు మారాల్సి వచ్చింది, మారడానికి గల కారణాలు ఏంటి, అలాగే వీళ్ళిద్దరికి మన మంచు మనోజ్ కి మరియు నారా రోహిత్ కి విశ్వాస పాత్ర భైరవ బ్యాక్ స్టోరీ ఏంటి, ఈ అంశాలతో సినిమా అయితే చాలా చక్కగానే తీశారు. బట్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లోగా నడిచింది భయ. సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం రిపీటింగ్ సీన్స్ వస్తూ ఉంటాయి. అవి కొంచెం విసుగు తెప్పించినట్టుగా ఓవరాల్ గా మూవీ విషయానికి వస్తే చూడడానికి ఒక చక్కగా ఉంది భయ మూవీ అయితే. ముఖ్యంగా మంచు మనోజ్ అన్న గారి అసలు ఆయన క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఆయన 9 years తర్వాత నటిస్తున్నాడా లేక రియల్ గానే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యారా అనే విధంగా నచ్చారనమాట. చాలా అంటే చాలా చక్కగా నటించారు భయ. ఆయనకి ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ మూవీ అని అయితే ఈ మూవీ గురించి అయితే చెప్పుకోవచ్చు. అలాగే మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అయితే యాక్షన్ సీక్వెన్సెస్ లో తన పర్ఫార్మెన్స్ తో ది బెస్ట్ అనిపించుకున్నారు. అలాగే స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నంతలో నారా రోహిత్ గారు కూడా చాలా బాగానే నటించారు. సో వీళ్ళ విషయం పక్కన పెడితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది బీజిఎం భయ. ది బెస్ట్ ఇచ్చారనమాట ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ గారు. అలాగే యాక్షన్ కొరియోగ్రఫీ, అసలు కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే అదరగొట్టేశారనే చెప్పాలి. హీరోయిన్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే అతిథి శంకర్ గారు అనమాట తెలుగులో నటించడం. ఆ అమ్మాయిలో అంతగా ఏం నచ్చలేదు భయ. బట్ ఆనర్ అయితే మంచు మనోజ్ భార్యగా నటించారు. ఆమె మనందరికీ అనమాట బస్ స్టాప్ ఈ మూవీలో నటించింది ఆమె. తనైతే చాలా అంటే చాలా ఉంది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే లేదు. సో ఈ వీకెండ్ అయితే ఒక మూవీ అయితే మన ముందుకు వచ్చేసింది. దయచేసి అందరూ చూసి సినిమాని ఎంకరేజ్ చేసుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ చన్మవ్వ. థ్యాంక్ యూ గైస్.